మీరు ఎక్కువగా 498 మీద లేదా 306, 304 మీద అంటే ఉమెన్ రిలేటెడ్ కేసు మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇవి కాకుండా ఏమైనా వేరే కేసులు ఉన్నాయి? ప్రాపర్టీ అఫెన్సెస్కి డిఎస్పీ అయితే గ్రేవ్ అయితే వెళ్ళాలి, సిఐ ఏదైతే డిఎస్పీ వెళ్ళాలా, నాకు అది లేదు. వాడు దూరాడు ఇంట్లోకి, మీరు వెళ్తారు వాడానికి. వాడు ఇప్పుడు లాక్ బ్రేక్ చేసి లోపలికి వచ్చాడు. చేయడమే నేను చూసేవాడిని. లోపల మీరు 50 లక్షలు వదిలితే 50 లక్షలు తీసుకెళ్తాడు, 5,000 వదిలితే 5,000 తీసుకెళ్తాడు, 50 రూపాయలు వెళ్తే 50 రూపాయలు తీసుకెళ్తాడు. బట్ బేసిక్ ప్రాసెస్ సేమ్. వాడు తలుపు బద్దలు కొట్టాడు, లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇది రెగ్యులర్గా అవుతుంది అనుకోండి. దెన్ నేను చూసేవాడిని వాడు ఎలాంటి హౌసెస్ సెలెక్ట్ చేస్తున్నాడు, వాడు మోడస్ ఆపరెండి ఏంటి, వాడు ఏ టైంలో వస్తున్నాడు, దాని తగ్గట్టు బీట్స్ రన్ చేయడము, బీట్స్ ఆపరేట్ చేయడము, లేదా క్విక్ రియాక్షన్ టీమ్స్ పంపించడము, లేదా ఎక్స్ట్రా పెట్రోలింగ్ పెట్టడము. అల్టిమేట్లీ ఐఎమ్ దేర్. నేనున్న ఎస్పీ ఉన్న టౌన్లోనే దొంగతనాలు అవుతున్నాయి అనుకోండి, ఈ పబ్లిక్ ఏమనుకుంటారు చెప్పండి? వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ బికాజ్ వీ హీన్ రిక్రూటెడ్ ఫర్ దట్. పబ్లిక్ మనీ కదా మన శాలరీ తీసుకుంటున్నాం. సో అది ఇప్పుడు బీదవాడు ఉన్నాడు, 5,000 పోతే వాడికి అదే కష్టము, ధనవంతుడికి 50 లక్షలు పోతే కష్టము. సో అల్టిమేట్లీ మనం ఉన్నది ఏంటి, సెక్యూర్డ్ ఎస్పీ ఉన్నాడన్న ధైర్యం రావాలి వాళ్ళకి, అంతే. దట్స్ వాట్ దే హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. యూ గో అండ్ ఆస్క్ ఎనీబడి. ఎక్కడైనా ఉంటే ఎస్పీ ఉన్నాడన్నది ఒక ధైర్యం ఉండేది వాళ్ళకి. సో ఐ యూస్ టు బి దేర్. ఎప్పుడంటే అప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 102, 100, 101 ఎట్లా ఉందో అట్లా అంబులెన్స్, ఫైర్ సర్వీస్, అట్లా ఎస్పీ వాజ్ అవైలబుల్ ఆల్ ద టైమ్. సో ఆ పర్పస్కి వెళ్ళాను. ఐ వాంట్ టు సర్వ్ పీపుల్, ఐ వాంట్ టు షో దెమ్ వాట్ ఈజ్ ఎస్పీస్ పోస్ట్. ఎస్పీ పోస్ట్ అంటే ఒక ఏసీలో కూర్చోడము, కన్ఫైన్ టు ద సీట్, కీప్ సైనింగ్ ఫైల్స్ అండ్ అదర్ థింగ్స్. నో, యూఆర్ ఆన్సరబుల్ టు ద సిస్టమ్. గవర్నమెంట్కి మంచి పేరు తేవాలి. గవర్నమెంట్ చిన్న జిల్లాలు చేసి ఇదే ఎస్పీ అనేది కంపల్సరీగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి మీరు అంటున్నారు, కానీ చాలామంది ఎస్పీస్ ఆ విధంగా ఎందుకు వెళ్ళట్లేదు? దట్ ఈజ్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్తో మీరు ఈ ర్యాంక్తో దిగడం కష్టం, అందరూ దిగలేరు. అది అందుకే నేను అంటున్నా, అంటే మీరు జనాలతో దగ్గర అవ్వాలి, ప్రజలకు ఏదో సేవ చేయాలి అనే ఒక ఉత్సాహంతో పబ్లిక్ ఇచ్చిన పన్నులతో జీతం తీసుకుంటున్నానని వాళ్ళు కట్టేసి చూపిస్తారు. మీకు కరెక్ట్గా ఇంకొక పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ దగ్గర అవ్వడం అనేది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఆ తర్వాత పోస్టింగ్ అంటారా? ఆ తర్వాత నేను ఆప్ట్ చేయలేదు. తర్వాత నేను ఓన్లీ వన్ థింగ్ ఐ ఆస్క్డ్, వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఐ వెంట్ అండ్ met DG. I said, I'm an expert in traffic. I'm an expert in traffic. You post me somewhere as DCP traffic, sir. I'll be of some help to the Hyderabad police అన్నాను. అంతే అడిగాను. ఎందుకంటే ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్. ఇక ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ జిల్లాలో కూర్చోవడం, బికాస్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దేర్. యూ కాంట్ లీవ్ ద పోస్ట్ అండ్ కమ్. ఎక్కడికి వచ్చి హోటల్ తిరుగుతాను, ప్రతి సండే వచ్చేస్తానంటే కాదు అది. యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ దట్ రెసిడెన్స్ ఓన్లీ. మీరు క్యాటర్ చేయాల్సి వస్తుంది నీడ్స్. సో నా ప్రయారిటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ నౌ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, ఐ హ్యావ్ టు గెట్ దమ్ మ్యారీడ్ అండ్ అదర్ థింగ్స్. సో ప్రయారిటీస్ లైఫ్లో ఒక్కొక్క ఏజ్లో ఒకటి చేంజ్ అవుతాయి. సో ఐ థాట్ 1.5 years ఐ డిడ్ మ్యాక్సిమమ్ ఇట్ డిడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను. సో ఫైనలీ ఐ థాట్ ఎస్ దిస్ హై టైమ్ నౌ ఐ హ్యావ్ టు స్విచ్ ఓవర్ మై థింగ్స్. ఇంకొక ప్రయారిటీ మార్చుకొని నౌ ఐ హ్యావ్ టు సెటిల్ మై చిల్డ్రన్, ఫ్యామిలీ, దెన్ పోస్ట్ రిటైర్మెంట్కి ఏం చేయాలా ఈ ప్లాన్స్ గురించి. ఇంకా ఈ 6 నెలలు 8 నెలలకి నేను ఐ డిడ్ంట్ ఆప్ట్ ఫర్ ఇట్. సో ఐఎమ్ నౌ లీడింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్. అంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యే విషయం తెలియగానే జగిత్యాల ప్రజలు ఏ విధంగా? వాళ్ళు కొంచెం బాధపడ్డారు, ఇప్పటికి బాధపడతారు. బికాజ్ స్కూల్ చిల్డ్రన్ నుంచి అంతా నన్ను గుర్తుపడతారు. సో ఉంటుంది బికాజ్ ఐఎమ్ యాక్సెసిబుల్. సిస్టమ్ నేనే యాక్సెసిబుల్ కాదు, సిస్టమ్ వాజ్ యాక్సెసిబుల్. మీరు అన్నారు చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే రెస్పెక్ట్ అది ఇది. సిస్టమ్ని యాక్సెసిబుల్ చేశాను, నాట్ ఎస్పీ అలోన్. యూ గో టు ఎనీ పోలీస్ స్టేషన్, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ యూ టెల్ మీ. ఆమె ఎవరో వెళ్ళింది పొద్దున్న 9 o'clock వెళ్ళింది. ఎస్ఐ 6 గంటల వరకు హీ హాజ్ నాట్ టేకెన్ కాగ్నిజెన్స్. షీ కాల్డ్ మీ. దెన్ ఐ కాల్డ్ ఎస్ఐ. సెడ్ ఆమె పొద్దున్న వచ్చిందంటే కదా, కొంచెం పిలిపించి మాట్లాడని. సో ఇమీడియట్లీ ఈ కాల్డ్ హర్. ఎందుకంటే బికాస్ అలాగా నాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుండేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పొద్దున్న 9 గంటలకి, ఈవినింగ్ 5 వరకు ఇంకా ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ ఇంకేదో కేసుకి వెళ్ళి వచ్చారు. సార్ ఇప్పుడే వచ్చి కూర్చున్నారు సార్, పొద్దున్న నుంచి తినలేదు, వచ్చాము మేము. సో ప్రాబ్లం ఏంటంటే విలేజర్స్ వాళ్ళు ఎక్కడో భోజనాలు ఉండవు, డబ్బులు ఉండవు, అక్కడికి వచ్చి కూర్చోడం తినడం కష్టం కాబట్టి. సో ఐ వాజ్ యాక్సెసిబుల్. ఐ మేడ్ ద సిస్టమ్ యాక్సెసిబుల్ మోర్ దెన్ మీ. పోలీస్ స్టేషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఎట్ ద డోర్ స్టెప్, ఎప్పుడు కావస్తే అప్పుడు. అట్టని నేను మీరు అన్నారు చూడండి హైరార్కీ బ్రేక్ చేస్తున్నారని. హైరార్కీ బ్రేక్ ఎప్పుడు అంటామంటే ఎస్పీ వచ్చేసరికి డిఎస్పీ ఉండాలా, అక్కడ సిఐ ఉండాలా, ఎస్ఐ ఉండాలా, లేకుంటే సస్పెండ్ చేస్తాను, లేకుంటే యాక్షన్ దట్ వాజ్ నాట్ మై. నువ్వు వచ్చినా రాకుండా ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. నీకు నాకంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ నువ్వు డెవలప్ చేసుకో, నాకంటే ముందు నువ్వు సీన్కి రావడానికి చూడు. దట్ ఈజ్ మై కాన్సెప్ట్.
అంటే మీరు వెళ్ళిన టైంకి ఎస్ఐ లేకపోయినా అందుకేదో మీరు సస్పెండ్ చేయరు. ఏం చేయలే. ఆయనకు తెలిసేది కాదు, నేను వచ్చాక తెలిసేది అక్కడ ఒక అఫెన్స్ అయిందని. సో ద ట్రికిష్ పార్ట్ ఈస్, ముందు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది పబ్లిక్ నుంచి, నేను మూవ్ అయిపోయేవాడిని. ఆ తర్వాత ఎస్ఐకి తెలిసేది ఎస్పీ వస్తున్నాడు, తర్వాత ఎస్పీ వచ్చాడు అని. అసలు అక్కడ అఫెన్స్ అయిందని కూడా ఎస్ఐకి తెలియదు. సో ఐ హ్యాడ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే జనరల్గా అటువంటి విషయాలు పబ్లిక్ ఎస్ఐ కేడర్ కన్నా ఎస్పీ కేడర్కి ప్రయారిటీ కూడా ఉంటుంది కదా. ప్రయారిటీ అంటే దే ఫీల్ సాటిస్ఫైడ్. మరి గవర్నమెంట్ కూడా చిన్న జిల్లాలు చేసింది ఎందుకు, అన్నిటికీ వెళ్ళేవాడిని కానీ ఐ నెవర్ యూజ్డ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దర్ వర్క్. మళ్ళీ కన్విక్షన్ తగ్గట్టు వీ యూజ్డ్ టు హ్యావ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.